హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేస్తున్నాం. మోర్ దాన్ 2000 క్వశ్చన్స్ ఉంటాయి. మోర్ దాన్ 2000 క్వశ్చన్స్ ఇవి ఎస్ఎస్సి జేఈ, అలాగే ఏఈ, ఏడబ్ల్యూజీ, పిఎల్, అదర్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయి. మన ఆప్షన్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి చాలా బెనిఫిట్. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. రూపా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రోజు కూడా ఒక 20 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. తద్వారా మీరు టెక్నికల్ కోర్ సబ్జెక్ట్ మేము పెట్టుకున్నా కూడా ఆర్ఆర్బీ జేఈ, ఎస్ఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో దీన్ని ఒక నోట్స్ రూపంలో రాసుకున్నా కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు నోట్స్ రూపంలో కూడా రాసుకోవచ్చు. డైలీ 20 క్వశ్చన్సే కాబట్టి 3 monthsలో మోర్ దాన్ 2000 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఆ సక్సెస్ రేట్ దగ్గరికి పడినట్టే. సో కాబట్టి ఫ్రెండ్స్, అందరికీ ఇన్ఫామ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనకి ఈ రోజు నుంచి రోజు చేయడం జరుగుతుంది, డైలీ 20 క్వశ్చన్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది 2019 పేపర్. తర్వాత ఏమీ జేఈ నోటిఫికేషన్ పడలేదు, కోవిడ్ అని తర్వాత ఏం పడలేదు. 2019 పేపర్ 23/5/2019 అనమాట. ఓకే, సో మనకి ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ కూడా మనకి కొంచెం జూమ్ చేశాను, కనపడుతుంది మీకు. రాజ్ఘాట్ డ్యామ్ ఈజ్ సిట్యుయేటెడ్ ఆన్ ది రివర్. రాజ్ఘాట్ డ్యామ్ అట ఏ నది ఒడ్డున ఉంది అని చెప్తున్నాడు అనమాట. అయితే ఈ డ్యాము ఇంటర్స్టేట్ డ్యామ్, మధ్యప్రదేశ్, యూపీ కలిపి నిర్మించే ఇంటర్స్టేట్ డ్యామ్ అనమాట. 75లో స్టార్ట్ అయింది, 2006లో కంప్లీట్ అయింది. ఇది బెట్వా రివర్ పైన ఉంది. బెట్వా మధ్యప్రదేశ్ బెట్వా. ఈ బెట్వా మీద ఇంకోటి కూడా ఉంది, మతతిల్లా మల్టీపర్పస్ ప్రాజెక్ట్. మతతిల్లా మల్టీపర్పస్. అలాగే రాజ్ఘాట్ డ్యామ్ కూడా ఉంది. సో బెట్వా, చంబల్, కెన్ ఇవన్నీ కూడా యమునా ట్రిబ్యూటరీస్ అనమాట. యమునా ట్రిబ్యూటరీస్. ఓకేనా? అలాగే చంబల్, బెట్వా, యమునా ట్రిబ్యూటరీస్. ఈ చంబల్ రివర్ ఉంది, చంబల్ వ్యాలీ అంటాం. చంబల్ వ్యాలీ, చంబల్ శాంక్చువరీ కూడా ఉంది. మన ఇండియాలో లార్జెస్ట్ ఏరియా వైజ్ శాంక్చువరీస్లో చంబల్ శాంక్చువరీ వస్తుందన్నమాట. అది మధ్యప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా యూపీ 3 రాష్ట్రాలలో విస్తరించి ఉంది. చంబల్ క్వీన్ పూలందేవి, ఆమెని బ్యాండిట్ క్వీన్ అనే సినిమా తీశారు, ఆమె మీద కూడా. చంబల్ క్వీన్ అనమాట, బందిపోటు. సో ఆమె జీవితంలో జరిగిన ఆ ఘట్టాల ఆధారంగా ఆమె అలా మారిపోయిందనమాట. చనిపోయింది లేదు, చంపేశారు. సో చంబల్ వ్యాలీ అంత పాపులర్ అనమాట. ఈ చంబల్ అనే రివర్ అనేది మనకు చూస్తే ఈ మధ్యప్రదేశ్లో పుట్టి, మావ్ అంటే అంబేద్కర్ గారికి పుట్టిన ఆ ప్రదేశంలో పుట్టి ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ గుండా వెళ్తుంది. దీని మీదే మహాత్మా గాంధీ సాగర్ డ్యాము, జవహర్ సాగర్ డ్యాము, రాణా ప్రతాప్ సాగర్ డ్యాము, ఈ 2 కూడా రాజస్థాన్లో ఉన్నాయి. మహాత్మా గాంధీ సాగర్ డ్యామ్ మధ్యప్రదేశ్లో ఉంది. జవహర్ సాగర్, రాణా ప్రతాప్ సాగర్ డ్యాము మనం రాజస్థాన్లో ఉంది. తర్వాత యూపీలో మనకి యమునాలో కలిసిపోతుంది అనమాట. నర్మదా రివర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో లార్జెస్ట్ 1312 కిలోమీటర్లు అమెరికన్ టెకిల్స్లో పుట్టింది. లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ ఇండియా అనమాట. ఓకేనా? ఈ నర్మదా నది పైన చాలా ఉన్నాయి. నర్మదా సాగర్ డ్యామ్ కట్టారు, సో బార్ఘీ డ్యామ్ కట్టారు, కొల్లార్ డ్యామ్ కట్టారు, నర్మదా సరోవర్. ఈ నర్మదా నదిలోని పటేల్ స్టాట్యూ అతిపెద్దది విగ్రహం అనమాట. ఇది ఇక్కడే కట్టడం జరిగింది, ఈ నది మధ్యలోనే కట్టడం, గుజరాత్లో అనమాట. ఓకేనా? మనకి సర్దార్ సరోవర్ ప్రాజెక్టు గుజరాత్లో ఉంది, నర్మదాని. నర్మదా సాగర్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్లో ఉంది, నర్మదాని. సట్లెజ్, ఇండస్ ట్రిబ్యూటరీలో లాంగెస్ట్ సట్లెజ్ రివర్, ఇది ఇండస్ ట్రిబ్యూటరీ అనమాట. ఓకే, ఇవి ముఖ్యంగా ఆప్షన్స్. మనకి ఇచ్చింది ఏంటంటే రాజ్ఘాట్ డ్యామ్ ఎక్కడుంది అంటే మనకి బెట్వా రివర్. ఈ బెట్వా మీదే మధ్యప్రదేశ్లో మతతిల్లా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉంది, రాజ్ఘాట్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇది ఇంటర్స్టేట్ డ్యాము, ఎంపీ, యూపీ కలిపి నిర్మించి 75లో స్టార్ట్ చేస్తే 2006లో ఓపెన్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇలా తెలుసుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. నోట్స్ రాసుకుంటే మీరు నేను చెప్పిందంతా కూడా మీకు తిరిగేలేదు ఏ ఎగ్జామ్ కూడా. ఓకే, అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, 2వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది స్కూల్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ డిస్టిక్ ఇన్ బీహార్. బీహార్లో డిస్టిక్ ఉందట, ఆ డిస్టిక్ పేరుతో పెయింటింగ్స్ ఉన్నాయంటే అది ఏంటని అడుగుతున్నాడు. డిస్టిక్ పేరుతో ఉన్న పెయింటింగ్స్ అదే మధుబని, మేవర్ అంటే మనకి రాజస్థాన్లో ఒక ఎడారి రీజియన్ అనమాట. కాంగ్రా, ఇది వ్యాలీ హిమాచల్ ప్రదేశ్లో.
బుందీ, బుందేల్ఖండ్, బాగేల్ఖండ్ అంటాం కదా, అది ఒక ప్రాంతం రీజన్. ఇది మన ఆన్సర్ ఏంటంటే మధుబని. మిథిల అంటే జానకి అలాగే రాముడు వివాహమైన ప్లేస్ అనమాట మిథిల. దాంతో మిథిలా పెయింటింగ్స్ అని వచ్చింది. ఫోక్ ఆర్ట్ ఇది, బీహార్కి నేపాల్కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మన బీహార్ ఇది. ఆ రోజుల్లో రాముడు వివాహానికి అక్కడున్న లోకల్ వాళ్ళ చేత పెయింటింగ్ వేయించారట. దాన్ని మిథిలా పెయింటింగ్స్ అంట. అది కాస్త మధుబనిగా మారిపోయింది. ముఖ్యంగా జిత్వార్పూర్, రాంటి సిటీస్ చాలా పాపులర్ ఫర్ ఈ మిథిలా పెయింటింగ్స్. దీన్ని మధుబని పెయింటింగ్స్ అంటాం. ఆ జిల్లాకి ఆ పేరే వచ్చేసింది అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనం చూద్దాం. విత్ విచ్ స్పోర్ట్స్ ఇన్ గురుదేవ్ సింగ్ గిల్ అసోసియేటెడ్. ఈ స్పోర్ట్స్ పర్సన్ కూడా అడుగుతున్నారు. అప్పుడులో 2019లో న్యూస్లోకి వచ్చి ఉంటారు. ఇది పంజాబ్ 78లో అర్జున్ అవార్డు కూడా వచ్చింది దీనికి. 78లో అర్జున్ అవార్డు కూడా వచ్చింది, అందుకు న్యూస్లోకి వచ్చింది. సో అదేవిధంగా మనం చూస్తే చాక్లెట్స్ కెన్ బి బ్యాడ్ ఫర్ హెల్త్ బికాస్ ఆఫ్ హై కంటెంట్ ఆఫ్ జింకు, కోబాల్ట్, లెడ్, నికెల్. అలాగే చూద్దాం ఒకసారి. ఈ లెడ్, కాడ్మియం కామన్గా ఉంటాయి. లెడ్, కాడ్మియం కూడా ఉంటాయి. లెడ్ అండ్ కాడ్మియం కూడా చాక్లెట్స్ ఉంటాయి. లెడ్ అంటే పాయిజన్. అది మన మోటార్ వెహికల్స్ స్మోక్లో ఉంటుంది కదా, తెల్లగా వస్తుంది సైలెన్సర్ నుంచి, అది లెడ్ అనమాట. కాడ్మియం మన తాగే వాటర్లో కూడా ఉంటాయి. హెవీ మెటల్స్ అంటాం వీటిని. అయితే మనకి ఎక్కువగా నికెల్. ఇప్పుడు నికెల్ ఫ్రీ చాక్లెట్స్ మనం కొన్ని వస్తున్నాయి ఇప్పుడు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్, డార్క్ బిస్కెట్స్. ఈ డార్క్ చాక్లెట్స్ అంటే డార్క్ చాక్లెట్స్ ముఖ్యంగా కోకాతో తయారు చేస్తారు. ఈ కోకాలో ఈ నికెల్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో అది చాలా డేంజరస్. ఇవి కూడా ఉంటాయి, లెడ్, కాడ్మియం కూడా ఉంటాయి. లెడ్ ఉంటుంది, కాడ్మియం ఉంటుంది, నికెల్ ఉంటుంది. జింక్ తప్ప అన్నీ ఉంటాయి. అన్నీ ఆన్సర్ కరెక్టే, కానీ దీంట్లో ఎక్కువగా నికెల్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో నికెల్ ఫ్రీ చాక్లెట్స్ అంటారు అందుకని. సో అదేవిధంగా మనం చూస్తే వాట్ ఈస్ ద మినిమం ఓటింగ్ ఏజ్ ఫర్ మెన్ ఇన్ ఇండియా. మినిమం ఓటింగ్ ఏజ్ మనందరూ తెలుసు 18 years, కానీ ఇంతకుముందు 21 ఉండేది. 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988లో రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో 21 నుంచి 18 years తగ్గించారనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనకి విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఇండియా ఇంక్ 340. ఇది కరెంట్ అఫేర్ అమ్మ, ఇది నేను స్కిప్ చేస్తున్నాను. కరెంట్ అఫేర్స్ అప్పుడు కాబట్టి 4-5 years బ్యాక్ కాబట్టి. తర్వాత హూ వాజ్ ద ఫస్ట్ ఫారెన్ కోచ్ అపాయింటెడ్ టు ది ఇండియన్ క్రికెట్ టీమ్. ఎవరు అంటే మనకి ఇక్కడ జాన్ రైట్, గ్యారీ క్రిస్టన్, గ్రెగ్ చాపెల్, జాన్ రైట్, డంకన్ ఫ్లెచర్ ఇచ్చాడు. జాన్ రైట్ ఇన్ న్యూజిలాండ్. అప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్. 2000లో అపాయింట్ చేయబడ్డారు. 2005 వరకు ఉన్నారనమాట. సో విదేశీ కోచ్ని ఫస్ట్ టైం అపాయింట్ చేశారట ఇండియన్ క్రికెట్ టీమ్కి. ఆయన ఎవరంటే జాన్ రైట్. 2000 yearలో అపాయింట్ చేశారు. 2005 వరకు ఆయన ఉన్నారు. న్యూజిలాండ్ అయింది. ఓకే, ఇదొకటి. అదేవిధంగా అలాగే ఐపీఎల్ ఎక్కడ జరిగింది 2019లో అని ఇచ్చాడు. అది కరెంట్ అఫేర్, అది కూడా స్కిప్ చేస్తున్నాను, అవసరం లేదు ఇప్పుడు మనకి. విచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వాజ్ సెటప్ ఇన్ వెస్ట్ ఇండియా ఫర్ ప్రిజర్వింగ్ ఇండియాస్ లైన్స్. చూడండి ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. రణథంబోర్, ఇది రాజస్థాన్ ఉంది, టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో. అలాగే కెలిడియో గానాబాడ్ అంటాం, మొత్తం రాయలేదు వీళ్ళు. కెలిడియో గానాబాడ్ లేదా భరత్పూర్లో ఉంటుంది రాజస్థాన్. ఇది ఒక వెట్లాండ్ కూడా. ద గిర్ ఫారెస్ట్ గుజరాత్లో ఉంది. ఇది గుజరాత్. అలాగే కాజీరంగా, ఇది అస్సాంలో ఉంది. ఇది వన్ హార్న్ రైనోసార్స్. ఒంటి కొమ్ము కలిగిన ఖడ్గమృగం అనమాట. వన్ హార్న్ రైనోస్, కాజీరంగా అస్సాంలో ఉంది. గిర్ ఫారెస్ట్ ఏషియాటిక్ లైన్స్, ఆసియా సింహాలను రక్షించబడుతున్న ఏకైక దేశం ఇండియా, ఇది గుజరాత్. కెలిడియో గానాబాడ్ అంటే బర్డ్స్ ఉంటాయి. రణథంబోర్ అంటే ఇది కూడా టైగర్స్, రాజస్థాన్. ఈ రెండు రాజస్థాన్, ఇది గుజరాత్, ఇది అస్సాం అనమాట. సో మనం ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏషియాటిక్ లైన్స్, గిర్ ఫారెస్ట్. ఓకే, సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది నాకు వచ్చినది. అలాగే ద ఫస్ట్ పీకో శాటిలైట్ ఆఫ్ ఇండియా ఈజ్ పీకో శాటిలైట్. 2010లో మనకి 1 kg వెయిట్ తోటి స్టడ్సాట్ లాంచ్ చేశారు. స్టడ్సాట్ పీకో శాటిలైట్. ఇది 7 ఇంజనీరింగ్ కాలేజెస్ పిల్లలు బెంగళూరులో, కర్ణాటక రాష్ట్రంలో కలిపి
దీన్ని తయారు చేశారు 7 ఇంజనీరింగ్ కాలేజెస్ పిల్లలు. ఓకేనా. ఇన్సాట్ అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్, ఇన్సాట్ అంటారు. అది అనుసాట్, ఇది మైక్రో శాటిలైట్ 2009లో లాంచ్ చేశారు. అది కూడా జీసాట్ 4, ఇది హెల్త్ శాట్ అంటారు దీన్ని కూడా 2010లో లాంచ్ చేశారు. జీసాట్ 4ని హెల్త్ శాట్ అంట, హెల్త్ అవసరాల కోసం. అలాగే నెంబర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యాజ్ రికగ్నైజ్డ్ బై ది క్యోటో ప్రోటోకాల్ ఈజ్ 3, 6, 5, 7 అని ఇచ్చాడు. 6 ఆన్సరు. అవేంటంటే మనకి CO2, CH4, నైట్రస్ ఆక్సైడ్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, పర్ఫ్లోరోకార్బన్స్, సల్ఫర్ హెక్సాఫ్లోరోకార్బన్స్, SF6 అంటాం. PF6, PFC పర్ఫ్లోరోకార్బన్స్, SF6 హైడ్రోఫ్లోరోకార్బన్స్, అలాగే నైట్రస్ ఆక్సైడ్స్, మీథేను, కార్బన్ డైఆక్సైడ్. ఈ 6 కూడా క్యోటో ప్రోటోకాల్ అంటే 1997లో క్యోటో జపాన్లో ఒక తీర్మానం చేసాం. ఏంటి? గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలని చెప్పి దానికి సంబంధించింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎన్నిసార్లు వచ్చిందో. ఇది 6 ఏది కాదంటాడు. CO2, CH4, N2O, HFCC అండ్ హైడ్రోఫ్లోరోకార్బన్స్, HFC, అలాగే PFC, SF6 ఇవి. ఓకే, ఇది చాలాసార్లు వచ్చిందమ్మా ఈ క్వశ్చన్ కూడా. నెక్స్ట్, రక్షా బ్లూ లాంచ్డ్ బై ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ అండ్ ఈజ్ ద ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్, ఇది బ్లూ టంగ్. ఇది బ్లూ టంగ్ అంటే ఈ నాలుక బ్లూ కలర్లో మారిపోతుంది, బాగా డీప్ నేరేడు పండు బ్లూబెర్రీలా మారిపోతుంది. దానికి వ్యాక్సిన్ పెయిన్ వస్తుంది. ఓకే, డెంగ్యూకి ఇంకా వ్యాక్సిన్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. మనకి ICMR, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్, వీళ్ళు పరిశోధన చేస్తున్నారు. సో స్వైన్ ఫ్లూ, ఎబోలా, వీటికి ఇంకా వ్యాక్సిన్స్ ఏం రాలేదు. ఓకేనా. నెక్స్ట్, విచ్ డైనెస్టీ డిడ్ కనిష్క బిలాంగ్ టు? కనిష్కుడట. ఈ కనిష్కుడు మనం చూస్తే ఈయన రాజధాని పెషావర్ అది పురుషపురం. ఈయన కుషాన్ డైనెస్టీ కనిష్కుడు. ఈయన కాలంలోనే గోల్డ్ విపరీతంగా, ఇండో బ్యాక్టీరియన్ కింగ్ అంటాం, విపరీతంగా గోల్డ్ కాయిన్స్ మనకి ప్రింట్ చేశాడు అనమాట. బంగారపు కాయిన్స్ అవే త్రవ్వకాల్లో జరుగుతూ ఉంటాయి. దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది, గోపీచంద్ సినిమా కూడా వచ్చింది కుషాన్ రాజు కనిష్కుడి కాలంలో. సో పెషావర్ పురుషపురం 127 to 150 BC. సో 78 BCలో సకైరా స్టార్ట్ చేశాడు. ఆ క్యాలెండర్కి సంబంధించిన ఇయర్ అనమాట. ఓకేనా. అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా ఈయన పరిపాలన చేశాడు. తర్వాత మనకి ఇన్ విచ్ స్పోర్ట్ ఈజ్ ప్లేయింగ్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్ నాట్ అలౌడ్? ఏ గేమ్లో లెఫ్ట్ హ్యాండ్ నాట్ అలౌడ్ అట? మనకి పోలో. ఈ పోలోలో లెఫ్ట్ హ్యాండ్ నాట్ అలౌడ్. హార్స్ పోలో అంటాం కదా, పోలోని మనకి ఆడుతూ ఉంటారు. ఈ పోలోలో టీమ్స్ ఆడతాయి. మొత్తం 8 మెంబర్స్, 4 ఒక సైడ్, 4 ఒక సైడ్ అనమాట. టీమ్స్ టోటల్ 8 మెంబర్స్ గ్రూప్లో ఆడతాయి. సో పోలో. టేబుల్ టెన్నిస్లో మనకి సింగిల్ అయితే 2, డబుల్ అయితే 4, అటు ఇటు ఉంటారు కదా. సింగిల్ అటు ఒకరు, ఇటు ఒకరు, సింగిల్. డబుల్ అంటే 2. గోల్ఫ్ 2, 3, 4, 6, 3 ఎక్కువ ఎంతమంది అయినా ఉండొచ్చు. టెన్నిస్ సింగిల్ అయితే 2, డబుల్ అయితే 4 మెంబర్స్ ఆడతారు. ఓకే. సో అదేవిధంగా డాష్ డినోట్స్ ఏ ఫేస్ ఇన్ విచ్ లోన్స్ ఆర్ అవైలబుల్ అట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఏ పాలసీ విచ్ క్రియేట్స్ దిస్ సిచ్యువేషన్. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తే లోన్స్ దాన్ని ఏమంటారు? చూడండి, ఇక్కడ డియర్ మనీ, వాల్యూ మనీ, చీప్ మనీ, పర్చేస్ మనీ. డియర్ మనీ అంటే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డిఫికల్ట్ టు బారో ది లోన్స్, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అనమాట. దాన్ని డియర్ మనీ అంటాం. డియర్ అంటే ఖరీదైన మనీ. ఓకేనా. వాల్యూ మనీ, వెల్ వర్త్ స్పెంట్ ఆన్ ఇట్. ఏదైనా కెమెరా కొన్నా, ఒక ఐటెం కొన్నా, ఇది వర్త్ అంటాం కదా, వాల్యూ మనీ అనమాట. వర్త్. షర్టు వర్త్, 500 రూపీస్ పెట్టి షర్ట్ కొంటే అది వర్త్. చీప్ మనీ అంటే లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఆన్సర్ మనకి. వాడు అడిగింది లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఏమంటాం? చీప్ మనీ అంటాం. పర్చేస్ మనీ అంటే
మనం ఎవరైనా కొన్నప్పుడు బయ్యర్, అది పర్చేస్ మనీ అవుతారు. ఓకేనా? ఇది అదేవిధంగా చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ అండ్ ఎనెక్టెడ్ బై ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్. భారత రాజ్యాంగాన్ని మనకి ఏ రోజు ఆమోదించారు? సో 2 years 11 months 18 days కష్టపడి ఏ రోజు తయారు చేసుకుని ఏ రోజు ఆమోదించారంటే మనకి ఇది 26 November 1949. ఈ కాన్స్టిట్యూషనల్ డే అంట నవంబర్ 26ని మోడీ గారు కాన్స్టిట్యూషనల్ డే అని పెట్టారు. ఇది మోడీ గారు పెట్టింది నవంబర్ 26. ఓకేనా? మరి జనవరి 26 1950 ఏంటి? ఆ రోజున గణతంత్ర దినోత్సవం అమల్లోకి తీసుకున్నాం. రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఓకే, నెక్స్ట్, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్ ఈజ్ నోమూరా కప్ అసోసియేట్? నోమూరా కప్ అట. గోల్ఫా, ఫుట్బాలా, బాస్కెట్బాలా, బ్యాడ్మింటన్ అంటే గోల్ఫ్. ఏషియా పసిఫిక్ అమెచ్యూర్ గోల్ఫ్ టీమ్ ఛాంపియన్షిప్ అంటారు. 70 పెట్టారు. ఏషియా పసిఫిక్ అమెచ్యూర్ గోల్ఫ్ టీమ్ ఛాంపియన్షిప్. ఇది మలేషియాలో జరిగింది. ఫస్ట్ 77లో పెట్టారు. ఓకే, అదొకటి. తర్వాత ది జైసల్మీర్ ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఇది మనం చూస్తే రాజస్థాన్లో ఉంది. 1156లో దీన్ని కట్టారనమాట. జైస్వాల్ అని చెప్పి బిల్ట్ బై జైస్వాల్ 1156 ADలో అనమాట. ఓకే, హిస్టారికల్ ఫోర్ట్స్ అన్నీ కూడా రాజస్థాన్లో ఉంటాయి. క్రూడ్ బర్త్ రేట్ ఈజ్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ బర్త్ పర్ డాష్ పీపుల్ ఈచ్ ఇయర్. అంటే బర్త్ అయినా డెత్ అయినా ప్రతి 1000 మందికి కౌంట్ చేస్తాం. 1000 మందికి. ఈవెన్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా, IMR కూడా, పసిపిల్లల మరణాలు కూడా 1000 మందికి ఎంత చనిపోయారు. బర్త్లు కూడా అంతే, డెత్ కూడా అంతే. ఓకే, అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సౌండ్ ఈజ్ ప్లెజెంట్ టు హియర్ అండ్ ఈజ్ ఆఫ్ రిచ్ క్వాలిటీ? అంటే మ్యూజిక్ హై పిచ్, నాయిస్ లో పిచ్. లో పిచ్ వినబడదు, నాయిస్, హై పిచ్ ఇవన్నీ కూడా కాదు. ఏంటది? మ్యూజిక్. ఈ కొన్ని కామన్ సెన్స్ క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి 20 క్వశ్చన్స్ ఈరోజు మనం కంప్లీట్ చేసాం. సో ఇలా ప్రతిరోజు కూడా ఒక 20 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇది జాగ్రత్త నోట్స్ రాసుకోండి. సో తద్వారా మీకు అన్ని ఆప్షన్స్ కూడా తెలుస్తున్నాయి కాబట్టి ఈ రిలేటెడ్ ఎక్కడ ఎగ్జామ్లో వచ్చినా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈవెన్ NDA ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్లో కూడా ఉపయోగపడుతుంది. UPSC కానీ దేంట్లో అయినా కూడా. ఓకేనా ఫ్రెండ్స్? రూపా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చెప్పండి, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఎవరైనా AE, AW రాసే వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.